సో హలో గైస్, వెల్కమ్ టు మ్యాథ్స్ తెలుగు. ఇవాళ చూడండి క్వశ్చన్, బోత్ అండ్ స్ట్రీమ్స్ ని మనం సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటి అని అంటే, ఏ మ్యాన్ కెన్ రో 7.5 kilometers ఇన్ స్టిల్ వాటర్. అంటే ఏంటి, నార్మల్ గా రివర్ ఎటు ఫ్లో అవుతలేదు, స్టిల్ వాటర్ లో 7.5 kilometers తోటి వేగంతో మ్యాన్ అనేది బోట్ ని నడిపించుకుంటూ వెళ్తుండంట. ఒకవేళ రివర్ ఒక స్ట్రీమ్ అనేది, అంటే రివర్ ఫ్లో అవుతుంటే ఒక 1.5 kilometers తో రివర్ ఫ్లో అవుతుంది అనుకుంటే ఏంటి, వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఇట్ టేక్స్ హిమ్ టు 50 minutes. 50 minutes టైం పడుతుందట వానికి ఒక ఏ అనే ప్లేస్ నుంచి బి అనే ప్లేస్ వరకు వాటర్ ఫ్లో అవుతుంది. ఎంత, 1.5 kilometers per hour తోని వాటర్ ఫ్లో అవుతున్న వాటర్ లో వాడు ఎంత 50 minutes పడుతుందంట ఏ నుంచి బికి వెళ్ళనీకి. సో మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ అంటే, వాడు ఏమంటుండు, డిస్టెన్స్ అనుకోమంటుండు. 50 minutes లో వాడు ఏ బి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏ దగ్గరికి వస్తాడంట. సో వాడు 50 minutes పడితే దీని డిస్టెన్స్ ఎంత అంటుండు. అంటే ఏంటి, ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మరి మనకు కావాల్సింది ఏంటి, డిస్టెన్స్ ఉంది, మిగతా ఏం కావాలి, నాకు స్పీడ్ కావాలి, టైం కావాలి. టైం ఉంది, టైం ఎంత, 50 minutes. సో ఇక్కడ స్పీడ్ ఏంటి చూడండి, 7.5 kilometers ఇన్ స్టిల్ వాటర్. ఒకవేళ వాడు అప్ స్ట్రీమ్ కి పోవాలి అని అంటే ఏమవుతుంది, -1.5. అంటే ఏంటిది, రివర్ స్పీడ్ అనేది మనం మైనస్ చేయాలి. అంటే ఏంటి చూడండి, అప్ స్ట్రీమ్ కి స్టిల్ వాటర్ ఎంత, 7.5 మైనస్ వాటర్ స్పీడ్ ఎంత, 1.5 చేస్తే ఎంత, 6 kilometers per hour. సో ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ చూడండి, డౌన్ స్ట్రీమ్ ఎంత, 7.5 ప్లస్ 1.5. ఎందుకు, అప్ స్ట్రీమ్ అయితేనేమో రివర్ మనకు ఆపోజిట్ వస్తుంది కాబట్టి దాని స్పీడ్ మైనస్ చేస్తున్నాం. డౌన్ స్ట్రీమ్ మనం ఎటు వెళ్తున్నామో రివర్ కూడా అటే వెళ్తుంది కాబట్టి మన స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకే 7.5 ప్లస్ 1.5 ఎంత, 9 kilometers per hour. సో మనకి డిస్టెన్స్ ఉంది, టైం ఉంది, సారీ స్పీడ్ ఉంది, టైం ఉంది, డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో డిస్టెన్స్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ టైం. ఒకవేళ నేను ఏంటి అని అంటే, సో డిస్టెన్స్ ఇక్కడనే ఎక్స్ అనుకుంటున్నా, ఎక్స్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ. సో టీ ఉంది నాకు, ఎస్ కూడా ఉంది, ఎక్స్ ఈక్వల్ టు ఎస్ వాల్యూ ఎంత, స్పీడ్ వాల్యూ. స్పీడ్ ఏంటి ఇక్కడ 6 kilometers per hour, 9 kilometers per hour. సో రెండు రిలేషన్స్ లో ఉన్నాయి. రెండు రిలేషన్స్ లో ఉన్నప్పుడు మనం ఏం చేద్దామని అంటే, సపరేట్ కాకుండా చూడండి, ఎక్స్ బై స్పీడా, ఎక్స్ బై 9 kilometers ఒకటి, ఎక్స్ బై 6 kilometers ఒకటి, డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు టైమ్. ఈక్వల్ టు టైం ఎంత, 50 kilometers per hour లో కన్వర్ట్ చేయాలి. నాకు మినిట్స్ ఉన్నాయి అంటే బై 60 చేసుకోవాలి. ఓకే, దీన్ని సాల్వ్ చేద్దాం. ఇంకా చూడండి, కింద కామన్ ఏంటి, 18 కామన్ తీసిన, పైన 2x ప్లస్ 3x ఈక్వల్ టు 50. కిలోమీటర్స్ వెళ్ళిపోతుంది కదా, 50/60 per hour వెళ్ళిపోతుంది కిలోమీటర్స్. ఓకే, 5x ఈక్వల్ టు 50 ఇంటూ 18/60 kilometers. సో సాల్వ్ చేయండి. x 5 నాటు పంపితే డివైడ్, సో 0 క్యాన్సల్, 6 1 6 3 18, 5 3 15. సో 15 ఇక్కడ 5x, x ఈక్వల్ టు 15/5, 5 1 5 3, x ఈక్వల్ టు 3 kilometers. సో చూడండి, x ఈక్వల్ టు 3 kilometers వచ్చింది. సో మరి ఇక్కడ మనం ఇదంతా ప్రాసెస్ మనం నార్మల్ గా చేస్తాం, బట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. చూడండి మళ్ళీ ఒకసారి, నార్మల్ వాటర్ లో 7.5 kilometers per hour వేగంతో వెళ్తున్నాడు. అదే ఒకవేళ రివర్ ఒక స్పీడ్ ఇచ్చిండు 1.5 kilometers. ఏమంటుండు, ఏ నుంచి బికి వెళ్ళడానికి మనకి 50 minutes పట్టిందంట. ఏ నుంచి బికి వెళ్ళడానికి మనకి 50 minutes పట్టింది. సో వాడేమంటుండంటే, ఈ ఏ నుంచి బికి ఎంత దూరం ఉంది అంటే, ఏ నుంచి బికి పోయిండు మళ్ళీ వస్తే 50 minutes పట్టింది, ఏ బికి డిస్టెన్స్ ఎంత ఉంది అని అడుగుతుండు. మనకి ఇక్కడ 2 కండిషన్స్ ఉంటాయి, అప్ స్ట్రీమ్ కండిషన్, డౌన్ స్ట్రీమ్ కండిషన్. అప్ స్ట్రీమ్ కండిషన్ చూడండి, అప్ స్ట్రీమ్ ఏంటి, మనం స్టిల్ వాటర్ స్పీడ్ మైనస్ రివర్ స్పీడ్ చేసిన ఎంత వచ్చింది, 6 kilometers per hour. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ కండిషన్ ఏంటి, స్టిల్ వాటర్ స్పీడ్ అండ్ రివర్ స్పీడ్ చేసిన ఎంత వచ్చింది, 9 kilometers per hour.
ఒకటేంటి వాడు పైకి వెళ్తున్నప్పుడు 6 కిలోమీటర్ పర్ అవర్ తో వెళ్తున్నాడు, వచ్చేటప్పుడు 9 కిలోమీటర్స్ పర్ అవర్ తో వస్తున్నాడు. సో నాకేంటి ఇప్పుడు ఫార్ములా డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. బట్ నాకేంటి అంటే ఇన్ రిలేషన్స్ 2 రిలేషన్స్ ఉన్నాయి, పైన 1 కిలోమీటర్ రిలేషన్ ఉంది, కింద 1 రిలేషన్ ఉంది. సో ఇట్లాంటప్పుడు ఏంటి అని అంటే ఒక సైడ్ డిస్టెన్స్ అండ్ స్పీడ్ తీసుకుంటాం, ఒక సైడ్ టైం తీసుకుంటాం. సో నేను అదే చేసిన చూడండి, x/9 x/6 అంటే డిస్టెన్స్ నాకు తెలియదు కాబట్టి x అనుకున్నా, నోన్ వాల్యూ ఏంటి స్పీడ్ 9 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్. సో ఈక్వల్ టు వాడు ఇచ్చిన టైం 50. సో నాకు కిలోమీటర్స్ పర్ అవర్ లో కావాలి, వాడు ఇచ్చింది మినిట్స్ లో, అందుకే డివైడ్ అంటే ఏంటి 50 కిలోమీటర్స్ పర్ అవర్ నేను చేయాలంటే డివైడ్ బై 60 చేసుకోండి, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, మినిట్స్ అవుతుంది. సో ఓవరాల్ గా నేను క్యాలిక్యులేట్ చేస్తే నాకు 3 కిలోమీటర్స్ పర్ అవర్ వచ్చింది, సారీ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ వచ్చింది. ఏంటి డిస్టెన్స్ ఈక్వల్ టు 3 కిలోమీటర్స్. సో ఇట్లా అన్నట్టు మనం క్వశ్చన్ చేయడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని అర్థం చేసుకోవాలి, ఫస్ట్ అర్థం చేసుకోనికే టైం అయిపోతుంది. సో ఇది క్వశ్చన్. సో ఇంకా క్వశ్చన్ సాల్వ్ చేద్దాం, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ.